దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకం మన మీద ఇటువంటి నేరారోపణ చేస్తుంది. అటువంటి నేరారోపణ చేసినప్పుడు ప్రియులారా, దానిని మనం ఒక ఆయుధంగా చేపట్టాలి. చేపట్టి ప్రియులారా దేవుణ్ణి మహిమపరచాలి. అవునా? ఇలా కూడా జరుగుతుందా? మీరు ఒకసారి రండి, అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి మనం వచ్చి చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు, ప్రియులారా యేసు అను నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించారట. ప్రియులారా, గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం. ఈ లోకం దృష్టిలో అది అవమానం, హేళన, శ్రమ. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడికి అది ఒక గొప్ప అభిషేకం, ఆనందం, సంతోషం. హల్లెలూయా. కాబట్టి మనమట ప్రియులారా ఎంచబడిన వారమని, పాత్రులమని ఎంచబడటం అంటే యు ఆర్ ఏ ఎలక్ట్. నువ్వు ఎన్నిక చేయబడ్డావు దీని కొరకు. చెప్పండి, ప్రభువును బట్టి ఈ లోకంలో అవమానపరచడానికి, నిందించబడటానికి, శ్రమను అనుభవించటానికి నువ్వు ప్రభువు చేత ప్రత్యేకపరచబడ్డావు. ఎంతమంది సత్యాన్ని అర్థం చేసుకోగలరు? ఎంతమంది సత్యాన్ని ఇష్టపడగలరు? గుడ్ క్రిస్టియన్, ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే చాలా గుండె అవసరం, చాలా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యాన్ని సత్యంగా మనం అంగీకరించకపోతే, వాక్యాన్ని సత్యంగా మనం గ్రహించకపోతే, ప్రియులారా ఆ అనుభవాన్ని మనం కోరుకోకపోతే మనం ఎన్నటికీ క్రైస్తవులుగా ఎన్నిక చేయబడం. కాబట్టి ఏది సత్యమో దాని పక్షంగా మనం నిలబడగలగాలి. దాని పక్షంగా దాన్ని మనం బలపరిచే విధానంలో మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మీరు వారు చూడండి, వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండరి. అనగా ప్రియులారా, ప్రభువుని ప్రకటించడానికి వాళ్ళకి ఏ ఆటంకం రాలేదు, ఏ అభ్యంతరం రాలేదు, ఎటువంటి ప్రియులారా అడ్డుబండలు వాళ్ళకి ఎదురు కాలేదు. అంటే వాళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ప్రకటించాలి, ప్రభునామములో ఉన్న సత్యాన్ని ప్రియులారా బయటికి తీసుకురావాలి. దాని వెనకాల ఉండేటువంటి అవమానాలు, నష్టాలు, కష్టాల గురించి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన చేయలేదు. వాళ్ళు కూడా ఆలోచించారు.